తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పంగిడి రోడ్లోని అన్నా క్యాంటీన్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని చింపేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా అన్నా క్యాంటీన్ ప్రక్కన భద్రపరిచిన ఫ్లెక్సీని చింపేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఫ్లెక్సీని చింపేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న జన సైనికులు అన్నా క్యాంటీన్ను వివాదాలలోకి లాగద్దంటూ మనవి. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని దెబ్బతీసేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ జన సైనికుల మండిపాటు. అన్నా క్యాంటీన్ చుట్టుపక్కల సీసీ కెమెరాలను జల్లెడపడుతున్న జన సైనికులు. నిడదవోలులో హాట్ టాపిక్గా మారిన ఫ్లెక్సీ వివాదం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని చింపేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించనున్న జన సైనికులు. నమస్కారం అండి. మేమంతా జన సైనికులం. ఇక్కడ ఈరోజు ఒక బాధాకరమైన సంఘటన జరగడం వల్ల దాని గురించి ఏం జరిగింది పూర్వపరాలు తెలుసుకోవడం కోసం ఇక్కడ మీట్ అవ్వడం జరిగిందండి. ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్లో భాగంగా మొత్తం అన్ని ఫ్లెక్స్లని కూడా మొయ్యడం జరిగింది. మా పార్టీ యొక్క ఫ్లెక్స్లు మొత్తం సందులో భద్రపరచుకోవడం జరిగిందండి. అలా భద్రపరచుకున్న మా పవన్ కళ్యాణ్ నాయకుడు గారి ఫ్లెక్స్ని బయటికి తీసుకొచ్చి చింపి ఆ విధంగా మమ్మల్ని అందరినీ అవమానపరిచే విధంగా ఆ రకంగా చంపడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉందండి. ఇలాంటి సంఘటనలు ఇప్పుడు కనుక జరిగినందుకు మనం తగిన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ పునరావృతం కావడం జరుగుతుంది. జన సైనికుల యొక్క మనోభావాలు మరింతగా దెబ్బతినడం జరుగుతుంది. దాని తర్వాత ఇతర ఘర్షణలు ఏమన్నా జరిగితే అవి మంచిది కాదని కూడా మేము తెలియజేస్తున్నామండి. కాబట్టి పేదవాడికి అన్నం పెట్టే ఈ కార్యక్రమాన్ని పాడు చేయాలని, చెడ్డ పేరు తీసుకురావాలని, అందరినీ రెచ్చగొట్టాలనే కార్యక్రమంతో మాత్రమే ఈ విధంగా చేశారని మేము అందరూ భావిస్తున్నామండి. దీన్ని నిమిత్తం తగు చర్య తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని, ప్రభుత్వ వారిని కోరుతున్నామండి. ఈ విషయమై ఇప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. చుట్టుపక్కల ఉన్న ఈ సీసీ కెమెరాలను కూడా పర్యవేక్షిస్తున్నాం. ఎవరు చేశారన్నది ఖచ్చితంగా తెలుసుకుంటాం. ఆ పోలీసు వారు కూడా దీనిపై శ్రద్ధ పెట్టి తగు విచారణ చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నిడదవోలు పట్టణ ప్రజలకు ముందుగా నమస్కారం. ఈరోజు ఈ అన్నా క్యాంటీన్కి రావడానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్స్ని చింపిన దుండంగుల్ని కఠినంగా శిక్షించాలని, అంతేకాకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరుతూ మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్లు మూసేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ద్వారాగా పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అదృష్టం ఈ ప్రభుత్వం కల్పించింది. దానిని కొందరు దుండగులు, అది ఏ పార్టీ వారనేది నేను చెప్పను, ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి దయచేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం. ఇటువంటి చర్యలు, ఇటువంటి పనులు చేసిన వారిని పోలీసు వారు కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. ఇది రాజకీయ కుట్రలో భాగంగా మాకు అనిపిస్తుంది. సీసీ కెమెరా ద్వారా పరిశీలించి దీని మీద తగు చర్యలు తీసుకుంటారని పోలీసు వారిని విన్నవించుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన.